మంది మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తారు? ఇంతమంది భక్తులు వాళ్ళ ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేసే పరిస్థితి క్రియేట్ చేసుకుంటారు? పైగా ఇప్పుడు మళ్ళీ చెప్పే సిచ్యువేషన్కి వచ్చారు. నవీన్ ఒకటి చెప్పుకుంటూ వస్తున్నా. ఏన్షియంట్ ప్రాపర్టీ అంటే పార్వేట మండపం బ్రహ్మోత్సవాల్లో స్వామివారు సతీదేవితో రథం తగలబడిపోతేనే ఏమైంది అని మాట్లాడారు ఆ రోజున వైసీపీ నేతలు. రథం తగలబడితే ఏమవుతుంది ఏంటి అన్నారు. విగ్రహాలు విరిగిపోతే ఏమైంది, ఇప్పుడు కొత్త విగ్రహం తీసుకొస్తారు కదా, ఇట్లా మాట్లాడారు ఆ రోజున వైసీపీ నేతలు. ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక్కడు కూడా లేరు, అడ్రస్ లేరు, బయటికి రావటం లేదు, ఒక్కడు బయటికి రావటం లేదు. అంటే స్వామివారి మీద రోజా ఆవిడ నెలలో 2-3 సార్లు గుడి దగ్గరే ఉంటారు. 50 మందిని తీసుకొని దర్శనానికి వెళ్తా ఉంటారు. సామాన్యులందరికీ ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. ఇవాళ ఒక్కసారి ఒక్క మాటన మాట్లాడారా? ఇంత జరుగుతోంది, ఆవిడకి అంత భక్తి ఉంటే మాట్లాడాలి కదా బయటకు వచ్చి. అదే నవీన్, నేను అదే చెప్తున్నా. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 10వ రోజు అనుకుంటాను, సబ్జెక్టు కరెక్ట్. స్వామివారి వేటకు వెళితే సతీదేవి సమేతంగా అడవిలో విశ్రాంతి తీసుకోవడానికి కట్టిన కట్టడమే పార్వేటి మండపం. ఆ మండపాన్ని కూల్చేశారే, భగవంతుడు ఊరుకుంటాడా? మీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మీరు సిమెంట్ కట్టడం కట్టారే, భగవంతుడు ఊరుకుంటాడా? భగవంతుడు చూస్తూ ఉంటాడు అనుకుంటున్నారా? ఆ కేసులో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రోజు మేము మాట్లాడితే మాకే స్వయంగా ఫోన్ చేసి ఇల్లు చుక్కలు గారితే వర్షం పడితే మీరు కూల్చేసి కొత్తది కట్టుకోరని చెప్పేసి ఒక వెధవరాతో మాట్లాడాడు టిటిడి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేసి. సో ఇలాంటి వాళ్ళంతా దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళంతా కూడా అక్కడ పనిచేస్తారు. ఇప్పుడు కమ్ టు ద పాయింట్, లడ్డు విషయానికి వస్తే అవి ప్రజలందరికీ తెలియాల. శంకరాచార్యులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన తర్వాత ఒక దిట్ట అనేది తయారు చేశారు. ఈ పదం చాలా మందికి బహుశా ఎంతమంది తెలుసో తెలియదు, నాకు తెలియదు. ఆ దిట్ట ప్రకారము స్వామివారి కైంకర్యాలు, అన్నప్రసాదాలు మినిట్ అక్కడ దిట్టలో రాసి పెట్టి ఉంటారు. ఇప్పుడు ఎవరైతే వేణుగోపాల దీక్షితులు ఉన్నారో వాళ్ళు దాదాపు 1600 సంవత్సరాలు వాళ్ళ పూర్వీకులు దాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. ఆ కైంకర్యాలు ఆ దిట్ట ప్రకారమే జరగాలి. దిట్టలో ఒక చిన్న విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. స్వామివారికి అలంకరించే పూలు బయట కొనరండి. స్వామివారికి తోట ఉంది, తోటలో మాత్రమే పూలు వస్తాయి. ఆ పూలు స్వామివారికి 4 సార్లు రోజుకు అలంకరణ జరుగుతుంది. ఆ అలంకరణ జరిగిన పూలను పారేయరండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. బయట ఎక్కడ పడితే అక్కడ వాటిని తీసి పెట్టరు. స్వామివారికి అలంకరించి తీసి పెట్టిన పూలను సపరేట్ గా దానికి ఒక ఆ దిట్టలో పేర్కొన్న విధంగా దానికి ఒక డిస్పోజల్ ప్రొసీజర్ ఉంది. స్వామివారికి అలంకరించే చీర ఏదైతే ఉంటుందో ఆ చీరను మీరు నమ్మరు, ఆ చీరకు స్నానం చేపిస్తారు. గంధములో స్నానం చేపించి రోజుకు అలంకరణ 4 సార్లు మార్చేటప్పుడు దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది. అంటే స్వామివారికి అలంకరణ దగ్గర నుంచి స్వామివారి యొక్క ప్రతి అడుగు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం బీగాలు ఓపెన్ చేయాలి. ఎవరు ఓపెన్ చేయాలి? దివిటీలు ఎవరు మోయాలి? గొల్ల మండపం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు జియంగారులు ఉన్నారు అక్కడ? జియంగారులు ఎన్ని గంటలకు రావాలి? దీక్షితులు ఎన్ని గంటలకు రావాలి? ఏ సేవలు ఎవరు చేయాలి? ఏ రోజు ఏ నగలు అలంకరించాలి? ఏ రోజు ఏ నగలతో ఏ అలంకరణలో స్వామివారు ఉండాలి? ఏ రోజు ఏ స్వామివారికి ఎటువంటి అన్నతీర్థ ప్రసాదాలు పెట్టాలి? వచ్చే భక్తుల యొక్క ఏ రకంగా వాళ్ళను స్వామివారికి దర్శనం చేయించాలన్న దాని మీద ప్రతి అణువణువు ఉన్నటువంటి ఒక ప్రొసీజర్ ను ఫాలో కాకుండా మీరు 685 రూపాయలు కోట్ చేస్తే, భక్తి విశ్వాసం గలవారు ఉండుంటే ఆ రోజున ఇవన్నీ నిజంగా నమ్మకం ఉన్నవారు గనక టీటీడీ చైర్మన్ గానో బోర్డు మెంబర్లు గానో ఉండుంటే కాస్తో కూస్తో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకునేవారు. కాస్తో కూస్తో కాదు సార్, అసలు జాగ్రత్త తీసుకోలేదు. మరి నేను అదే నవీన్ చెప్తున్నా, జాగ్రత్త కాదు, అసలు నమ్మకం లేని వాళ్ళని మొదటి కథ చెప్పా నేను. భూమన కరుణాకర్ రెడ్డి నేను ఆస్తికుడు అని చెప్పి బోర్డు వేసుకొని తిరిగే వ్యక్తిని తీసుకొని వచ్చి పెడితే నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఆయనకి అసలు ఏమీ తెలియదు. అసలు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ ప్రాక్టీస్ ముఖ్యమంత్రి, అతనికి ఏం నమ్మకం ఉంటుంది దేవుడి మీద? సతీ సమేతంగా రావాల్సినటువంటి విద్యాసాగర్